గ్రహిస్తారు, మెల్లమెల్లగైనా నేర్చుకుంటారు. అరే తల్లిదండ్రులు పెట్టిన పేరు బొడ్డు, మీ తల్లిదండ్రులు అంటే నీ తల్లిదండ్రులు అవమానిస్తున్నావు. వాడు బావగారు అని పెట్టుకున్నాడు, ఎందుకు నేను రాజుబోడ అని పెట్టుకున్నా. ఇంకో బ్రదర్ రఘు గంగిశెట్టి అని పెట్టుకున్నాడు, ఇంకో బ్రదర్ ఇంకో పేరు పెట్టుకున్నాడు. అంటే మీ తల్లిదండ్రులు అవమానిస్తున్నావు. అది నువ్వు మీ తల్లిదండ్రులు పెట్టిన పేరు పెట్టుకో. అర్థమైందా? నీకు కూడా దేశభక్తి ఉంది రోయ్. మరెందుకు హిందువులందరితో మింగించుకుంటున్నాను అనవసరంగా గెలుకున్నారు. అదే బాధపడుతున్నా, ఈ ఆర్యుల వల్ల మా హిందువులందరినీ మింగుతున్నాడు ఆర్యులు, కాబట్టి మేము బాధపడుతున్నాం. అందుకే అందరికంటే ఎక్కువ నేను ఒక అనార్యుడిగా, ఒక మూలవాసిగా, ఒక పద్మశాలి బిడ్డగా, ఒక నిజమైన హిందువుగా నేను పోరాటం చేస్తున్నా. ఈ ఆర్యుల యొక్క ఆధిపత్యంకి వ్యతిరేకంగా, వివక్షకు వ్యతిరేకంగా. మేము గడ్డం గీకంరా, మంగళ సోదరుడు గడ్డం గీకడు మా నాయి బ్రాహ్మణుడు. ఓకే, నాయి బ్రాహ్మణుడు వాడు పెట్టిండు మన నోరు మూపేయడానికి, మన కామ్ చేయడానికి. ఈ మంగళాయన గడ్డం గీకడు, రేపటి నుంచి ఈ బ్రాహ్మణుడే గడ్డం గీక్తాడు. ఈ మంగళాయన యొక్క వేదం చెప్తాడు. వేదం కూడా కాదు, మా సొంత పుస్తకాలు చెప్తాం, మా గ్రామ దేవతలకు సంబంధించి చెప్తాం. మా బయలులైన పూజారి అవుతాడు. ఓకే, ఈ బ్రహ్మ విష్ణు మా దేవుళ్ళే కాదు, మీ ఆర్యుల దేవుళ్ళు. మీ ఆర్య దేశం పోయి మొక్కుకోండి. ఆలోచించండి మిత్రులారా. దిస్ యొక్క అందుకే అంటున్నా, మేము నిజమైన హిందూ బిడ్డను కాబట్టి నేను పోరాటం చేస్తున్నా. అర్థమైందా? నీ బీజేపీ పుట్టక ముందు వందల వేల సంవత్సరాల నుంచి మా హిందుత్వాన్ని పాటించినాం. నీ ఆర్యుడు మా దేశంకి రాకముందే మేము పాటించినాం. నీ ఆర్యుడు మాకు వద్దు పొమ్మని అంటున్నా ఆర్యుని. ఎవరు? నీలా హరీష్ ఆర్టికల్ 370 రద్దు చేశాడు కదా, ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ లో కలవాలని కదా మీనింగ్. నెక్స్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని పావుగా వాడుకుంటాడు నరేంద్ర మోడీ. దేశద్రోహి నయా హిట్లర్ నరేంద్ర మోడీ. అదే బ్రదర్, ఆర్టికల్ 370 రద్దు చేసింది ఒకే ఒక కారణం. అందులో 2 సెక్షన్స్ ఉన్నాయి, ఏ బి ఉంది. ఏ ఒకటి రద్దు చేసిండు, బి రద్దు చేయలేదు. ఫస్ట్ థింగ్, అందరూ రద్దు చేయడానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్న కాశ్మీర్ ఆ భూభాగంలో ఉన్నటువంటి ఆ భూమి ఒకటే. అలా ఏంది, అక్కడ ఎవరైనా భూమి కొనుక్కోవచ్చు అనేది మార్చిండు అంతే. అంతకుముందు లేకుండే ఆ రాజు పెట్టినప్పుడు రాజా హరి సింగ్ది, సో అది కొనుక్కోవచ్చు అని రాసిండు. అయితే అందులో ఎక్కువ శాతం భూమి కొనుక్కున్నదైనా కట్టబెట్టిందైనా అదానికి అంబానీలకే. అంటే అక్కడ ఉన్న ఖనిజాలు కొట్టేయాలని ప్లాన్. పాకిస్తాన్లో ఎందుకు కలుస్తాం? కలవము. అది 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 అయిపోయిన ముచ్చట. వాళ్ళు ఒకరు పాకిస్తాన్లో ఆశపడితే వాళ్ళ మూర్ఖత్వం. నీల హరీష్ హాయ్, హలో, నమస్తే బ్రదర్. నీల హరీష్ టు ఎవ్రీవన్, ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. సో అది ఎట్లారా లాస్ట్ కూడా 200 చదువుదాం. ఏమంటారు? రాజేష్ మామిడిపల్లి, కరెక్ట్. సో తిరుపతి కూడా ఒకప్పుడు బౌద్ధ ఆరామమని మీరు ఆ బాలాజీ విగ్రహము వెంకటేశ్వర స్వామి విగ్రహము గమనించండి. నుంచని ఉన్న ఆర్యుల దేవుళ్ళ విగ్రహం ఎక్కడా ఉండదు, తిరుపతిలోనే ఉంటుంది. అది బుద్ధ విగ్రహము, దాన్ని వీళ్ళు గుడిగా మార్చారు. ఇప్పుడు బాలాజీ కానీ వెంకటేశ్వరుడు అన్న పేరు కానీ ఎక్కడ వేదాల్లో ఎందుకు ఉండదు? కరెక్ట్ కదా. ఎందుకంటే అవి తర్వాత పెట్టుకున్నవి వీళ్ళు. అది ఫస్ట్ బౌద్ధ ఆరాము, తర్వాత శంకరాచార్యుడు దాన్ని ఈశ్వరాలయం చేశాడు. మెల్లమెల్లగా వెంకట ఈశ్వరుడు అన్న దాన్ని వెంకటేశ్వరునిగా అయింది. అదే బ్రదర్, ఎందుకుండయ్యా అంటే ఎవరైతే ఇంతో అంతో పేరుండి ఈ ఆర్యుల యొక్క సిద్ధాంతాలను వ్యతిరేకించినరో వాళ్ళందరినీ విష్ణుమూర్తి అవతారం అన్నాడు. అట్లా అనకపోతే ఒక కొత్త మతం వస్తుంది. అప్పుడు వెంకటేశ్వర మతం అని కొత్తగా వస్తుంది, లేకపోతే ఇంకో మతం అని వస్తుంది. బుద్ధుడి మతం ఎందుకు వచ్చింది? బుద్ధుడు చెప్పిన సిద్ధాంతాలు వీళ్ళ సిద్ధాంతం భిన్నంగా ఉన్నాయి కాబట్టి వచ్చింది. గురునానక్ చెప్పిన సిద్ధాంతాలు భిన్నంగా ఉన్నాయి కాబట్టి కొత్త మతం వచ్చింది. సిమిలర్లీ కృష్ణుడు డిఫరెంట్గా చెప్తే కృష్ణ మతం వస్తుంది. వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అనుకుంటే, లేడు అనుకుంటే అది వేరే ముచ్చట, ఉన్నాడే అనుకుందాం. సో అప్పుడు వెంకటేశ్వర మతం వస్తుంది. ఇవన్నీ డిఫరెంట్ వస్తే ఇవి ఈ ఆర్యులు చెప్పే శత విష్ణుమూర్తి ఇంకోటో దానికి పూజించే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది కదా. అంటే వీళ్ళ కంట్రోల్ పోతుంది కదా. కంట్రోల్ పోయినప్పుడు వీళ్ళకి వచ్చే చందాలు, వీళ్ళతో చేయించుకునే అర్చనలు, లేకపోతే పూజలు, పునస్కారాలు, సత్యనారాయణ వ్రతాలు ఇవన్నీ పోతాయి కదా. కాబట్టి ఎవరైతే వీళ్ళ భావాలని కొంచెం భిన్నంగా ప్రవర్తించినరో, వీళ్ళని ఎదిరించినరో, వీళ్ళ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉన్నాయో వాళ్ళందరినీ కూడా విష్ణుమూర్తి అవతారం అన్నాడు. విష్ణుమూర్తి అట్లా అవతారం ఎత్తిండు, ఆ అవతారంలో అట్లా డిఫరెంట్గా బిహేవ్ చేసిండు అన్నాడు. అంటే అర్థమైంది, వీనికి పట్టులకు వెళ్ళి నిచ్చుకుంటలేడు అన్నట్టు అంతే. అది గ్రహించాలి మనం. వీని చెప్తాని తూచా తప్పకుండా పాటించినవాడు ఒక్క రాముడు మాత్రమే ఈ ఆర్యుల సిద్ధాంతాన్ని.
అందుకని వాళ్ళకి దేవుడు అత్యంత ఇష్టమైన దేవుడు. ఇక మిగిలిన వాళ్ళందరూ అంత ఇష్టమైన దేవుడు కాదు, ఎందుకంటే వీళ్ళ సిద్ధాంతాలు వ్యతిరేకించారు. అయినా సరే ఎందుకు వాళ్ళ పేరు చెప్పుకొని బతుకుతాడు అన్నట్టు, కృష్ణుడైనా ఇంకోరైనా. ఓకే. రాజేష్ మామిడి పల్లి, ఆర్యులు అన్ని బుద్ధిజం అది ఆర్యులు కరెక్ట్, అది తర్వాత చేసిరు, ఎందుకంటే అందరు వెళ్ళిపోతారు బుద్ధిజం జైనిజంలకు కాబట్టి. ఆర్యులు అన్ని బుద్ధిజం నుంచే కాపీ కొట్టారు చాలా వరకు. ఇది మూలవాసులకు క్షుణ్ణంగా ఆలోచిస్తే బయటపడతాయి. స్వామి శరణం అయ్యప్ప అంటారు. శరణం అనేది బుద్ధిజం నుంచే వచ్చింది. కరెక్ట్. శివునికి సంబంధించిన అన్ని కూడా బుద్ధిజమే. బుద్ధుడు శివుడు వేరు వేరు కాదు, పేర్లు మార్చారు అంతే. ఇది బుద్ధం శరణం గచ్చామి అని మీరు క్షుణ్ణంగా మీరు చాలా గుళ్ళల్లో మన బోధిసత్వుడు శివారెడ్డి బ్రదరు, కర్నూలు బ్రదరు, ప్రతి గుడికి పోయి ఆయన పుస్తకం కూడా రాశాడు. సో ప్రతి గుడికి పోయి ఆ యొక్క అన్ని ఆధారాలు పెడుతున్నాడు. ఓకే. సో ఈవెన్ ఆ బుద్ధిజం సంబంధించిన వాటిలో వినాయకుడు కూడా ఉంటాడు. ఈ యొక్క తారాదేవినే ఈ అమ్మవారు శక్తి స్వరూపిణి పార్వతీదేవి ఉంటుంది. సో బుద్ధిజాన్నే వీళ్ళు పేరు మార్చారు అంతే. సో అందుకే వీళ్ళకి మూలదైవం ఎవరు? ఈ బ్రహ్మ విష్ణువులే, శివుడు కూడా కాదు వీళ్ళకి, ఎందుకంటే శివుడు శూద్రుడు, ఇక్కడ మూలవాసి. రాజేష్ మామిడిపల్లి, నెహ్రూ గారు తను రాసిన పుస్తకం డిస్కవరీ ఆఫ్ ఇండియాలో రామాయణం గురించి చెప్పారు. రామాయణం అనేది దక్షిణ భారతీయులని అనగదొక్కడానికి రాసింది అని ప్రస్తావించారు రామాయణం గురించి తన పుస్తకం. కరెక్ట్ బ్రదర్. ఆయన ఆర్యుడు, ఆయన కూడా ఆ సింధు నది కావాలా పరిపాలించిన ఎంతో మంది రాజులలో వీళ్ళ ఆర్యావర్తంలో ఒక రాజు అంతే. అర్థమైందా? రాముని యొక్క మునిమన్మడు లవుడు కొడుకు లవుడు తర్వాత మునిమన్మడు అయినటువంటి తక్షకుడే ఆ యొక్క తక్షశిలను పరిపాలించాడు. సో అంటే ఆ తక్షశిలకి అటుపక్క ఉన్న వాళ్ళంతా ఈ ఆర్యులు అన్నట్టు. ఓకే.